ప్రసన్నపల్లి గ్రామ ప్రజలకి మరియు నా దేశ ప్రజలకి అందరికీ జై హింద్. నా పేరు అనిల్. మాది ప్రసన్నపల్లి గ్రామం, రాప్తాల్ మండలము, అనంతపురం జిల్లా. మా తాతగారికి 1969లో రాప్తాడు గ్రామ పొలంలో 123/2 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని కేటాయించి పట్టా ఇచ్చినారు. 1969 నుంచి 2015 వరకు మా తాతగారి పేరు మీదనే ఉన్నది. మా నాన్నగారు లింగన్న, మా పెదనాన్న రామచంద్ర, వీరిద్దరు చనిపోయినారు. ఇప్పుడు భూమి సమాన భాగం పంచుకోనమ్మా అని అడిగితే మా పెదనాన్న కొడుకు, మీకు భూమే లేదు, ఏం లేదు, మీకు ఇచ్చేది లేదు అంటున్నాడు. మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి మాయమాటలు చెప్పేసి 2012 సంవత్సరం నుంచి 2012 సంవత్సరంలో 3 లక్షల రూపాయలు ఇప్పించుకున్నాడు. నేను ఒక దేశ సైనికుడిని. 2012లో నేను జాబ్కి వచ్చాను. ఆ ట్రైనింగ్ డబ్బులన్నీ మా అమ్మకి ఇస్తే మా అమ్మ నాన్న తీసుకుంటే మా అన్నకి ఇచ్చింది. ఈ పొద్దుపోయి అడిగితే నీకు ఇచ్చేది లేదు, ఎవరు చెప్పుకుంటా చెప్పుకోవా అంటా ఉన్నాడు. నేను ఒక దేశ సైనికుడిని. నాకు గవర్నమెంట్ది ఎటువంటి లేదు, ఎటువంటి రాజకీయంగా నేను చేయను. నేను ఊర్లో మంచిగా తిరిగేవాడిని. నాకు దేశం బాగుండాలా, మరీ ముఖ్యంగా మన ప్రసన్నపల్లి బాగుండాలనే ఉద్దేశమే నాకు ఉంది తప్ప నాకు ఎవరి మీద శత్రుత్వం పెంచుకోవాలని లేదు. కానీ పెదనాన్న కొడుకు, ఇతని పేరు పంజరాల శ్రీనివాసులు, మా పెదనాన్న కొడుకు. ఇతను భూమి తీసుకొని ఇప్పుడు మా అమ్మ మనంతా డబ్బులుగా ఇప్పించుకొని ఈ పొద్దు ఇయ్యనుకో ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపా అంటున్నాడు. ఇతను ఒక టీడీపీ కార్యకర్త. ఈ టీడీపీలో ఉండి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇతను ఒక రౌడీ షీటర్ గాను, మర్డర్ కేసు గాను ఉంది, బాంబ్ కేసు గాను ఉంది. మరి నేను ఒక సైనికుడిని, నాకు న్యాయం చేయండి అని అడిగితే ఎవరు న్యాయం చేయకున్నారు. నేను ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయినాను, ఆర్డీఓ సార్ దగ్గరికి పోయినాను, కలెక్టర్ గారి దగ్గరికి పోయినాను. ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. నాకు ఎవరైనా సరే లీడరు, నాకు గవర్నమెంట్తో పని లేదు. ఎవరైనా కానీ పెద్ద మనకు చేసుకొని నాకు న్యాయం చేస్తే అంతే సంతోషం. అంతేకాకుండా ఈ వ్యక్తి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికగా నిలబడతా ఉన్నాడు. ఇతని మీద 2-3 కేసులు ఉన్నాయి గానా ఈ పొద్దు పోయి గవర్నమెంట్ మళ్ళీ ఇతని చేతిలో పెడితే సర్పంచ్ గెలిచాడనుకో పర్సేపల్లో ఉండే భూములన్నీ ఇతనికి అయిపోతాయి. ఇంకా ఇతనే కబ్జా. ఇతను ఒకప్పుడు వేల్దారి పనికి పోయే అతను ఈ పొద్దు ఇతని ఆస్తి లెక్క పెడితే ఒక 50 కోట్లు ఉంటుంది. మంచిగా ఇలాంటి వ్యక్తి తీసుకుని పోయి పెడతా ఉన్నాడు. నాకైనా అవసరం లేదు, ఆ మనిషి ఏం చేసుకుంటానని అమ్మ. నాకు అయితే అన్యాయం జరిగింది. నా దగ్గర పేపర్లు కానీ ఉన్నాయి. నా దగ్గర పేపర్లు ఉన్నాయని 2025 జూలైలో దొంగతనం జరిగింది మా ఇంట్లో. నేను దేశ సైనికుడిని. 10 నెలలు డ్యూటీలో ఉంటే 2 నెలలు మాత్రమే ఇంటికాడ ఉంటాను. ఆ 10 నెలలు డ్యూటీలో ఉండే విషయం తెలుసుకుని మా ఇంట్లో రోబరీ చేయించిండు. ఈ పొద్దు నా దగ్గర నేను కొన్న ఫ్లాట్ పేపర్లు కానీ లేవు, ఈ భూమికి సంబంధించిన పేపర్లు కానీ నా దగ్గర అయితే ఇప్పుడు లేవు. కొన్ని ఉన్నాయి, అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా కానీ ఈ మనిషి దగ్గర ఉన్నాయి. నాకు ఎలాగైనా సరే అనంతపురం గ్రామ ప్రజలు మరియు ప్రసన్నపల్లి గ్రామ ప్రజలు నాకు న్యాయం చేస్తారని అనుకుంటా ఉన్నా. నాకు ఎలాగైనా న్యాయం జరగాలని. నేను దీనికోసం తిరగని గవర్నమెంట్ ఆఫీసు లేదు, పోలీస్ స్టేషన్కి పోయినా, ఎంఆర్ ఆఫీస్ పోయినా, ఆర్డీఓ సార్ దగ్గరికి పోయినా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయినా, ప్రతి ఒక్క ఆఫీస్ కాడికి తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎటువంటి న్యాయము నాకు జరగలేదు. అన్యాయమే జరిగింది, రోబరీ జరిగింది. హర్షవర్ధన్ సార్ మరీ ముఖ్యంగా నాకు చాలా అంటే చాలా టూ మచ్గా మాట్లాడిండ్రు. ఇది తగదు. టీడీపీ నాయకులారా, మీ అందరికీ పేరు పేరున దండాలయ్యా స్వామి. మీ అండదండలన్నీ చూసుకొని అతను ఒక టీడీపీ కార్యకర్త అయ్యే ఇట్లా చేస్తా ఉన్నాడు, కబ్జాలన్నీ చేస్తా ఉన్నాడు, ఇచ్చేయలేదు అని అంత దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఈ పార్టీలతో సంబంధం లేదు. నాకు మన రాష్ట్రం బాగుండాలా, మన దేశం బాగుండాలా. నేను దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి 100 సార్లు చనిపోవడానికి నేను రెడీ. కానీ ఇలాంటి టీడీపీ సపోర్ట్ చూసుకొని అతను శ్రీనివాసులు అనే అతను చాలా అంటే చాలా కబ్జాలు చేస్తా ఉన్నాడు. ఎలాగైనా సరే నాకు హెల్ప్ చేస్తారని, నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై హింద్.